దేవుని స్తోత్రం. కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన నెలంతా కూడా దేవుడు మనల్ని మన కుటుంబాన్ని కాచి కాపాడి మరొక నూతన మాసంలో మనందరినీ కూడా ప్రవేశింపచేసి దేవుని సన్నిధిలో సంతోషించే గొప్ప ధన్యత దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. అందరూ కూడా మరొకసారి దేవుని స్తోత్రం. ఎన్నో ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఎన్నో మేలులతో దేవుడు మనం తృప్తిపరిచి ఇది నన్ను సంతోషంగా ఆయన సన్నిధిలో మనం అందరం కూడా కూడి ఆయన మహింపరిచే గొప్ప ధన్యత దేవుడు అనుగ్రహించాడు. గడిచిన వారం నుంచి మనము ఒక న్యూ సిరీస్లో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మన విశ్వాస జీవితంలో మన జీవితంలో ఆత్మీయంగా వృద్ధి చెందాలంటే, ఆత్మీయంగా వర్ధిల్లాలంటే మనకు ఆత్మీయమైన క్రమశిక్షణ అవసరమైంది. ఆత్మీయమైన క్రమశిక్షణ అవసరమైంది. ఆత్మీయమైన క్రమశిక్షణ లేకుండా ఆత్మీయ స్థితిలో వృద్ధి చెందలేం. మనం వృద్ధి చెందలేం. ఒక ఆటగాడు ఉన్నాడు అనుకోండి, తను ఆటలో ప్రావీణ్యత సంపాదించాలంటే కఠోరమైన శ్రమ చేయాలి. కఠోరమైన శ్రమ చేయాలి. రోజు కూడా దానికి తగినట్టు వ్యాయామము, దానికి ఆ యొక్క ప్రాక్టీస్ అన్నీ కూడా చేసినప్పుడు తను ఆ గేమ్లోకి వెళ్ళినప్పుడు తను అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని జస్ట్ ఆల్ ఆఫ్ సడన్ ఆ వ్యక్తి ఆ గేమ్లోకి వెళ్ళి దాంట్లో మరి అత్యున్నతమైన ప్రదర్శన చేయాలంటే సాధ్యం కాదు. రీసెంట్గా లాస్ట్ వెన్స్డే కూడా నేను కోట్ చేశాను. ఒక యవనస్తుడు కానీ ఇంకా యవనస్తుడు 14 years బాయ్ క్రికెట్లో అరంగేట్రం చేసి తను జీవితంలో అత్యున్నతమైన ఒక స్థితిని అతను పొందుకున్నాడు. 14 సంవత్సరాల వయసులోనే అతడు 35 బాల్స్లో 100 runs అతను కొట్టాడు T20లో. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ ఇన్ హిజ్ లైఫ్. తన జీవితంలో 14 సంవత్సరాల వయసులో అటు రీతిగా అతను ఆ ఘనత సాధించాడంటే దానికి వెనకాల కఠోర శ్రమ ఉన్నది. దానికి వెనకాల కఠోర శ్రమ ఉన్నది. ఆ కఠోర శ్రమ లేకుండా, ఆ క్రమశిక్షణ లేకుండా 14 సంవత్సరాల వయసులో అది సాధించడం అది సాధ్యం కాదు. అది నమ్ముతున్నావా కదా? ఎస్. ఇన్ ఎ సేమ్ వే ఆత్మీయ జీవితంలో కూడా మన జీవితంలో అద్భుతాలు చూడాలి, అనేకమైన గొప్ప కార్యాలు మన జీవితంలో చూడాలి అని మనం అనుకుంటున్నప్పుడు ఆత్మీయ స్థితిలో క్రమశిక్షణ కావాలి. క్రమశిక్షణ కావాలి. క్రమశిక్షణ లేకుండా జీవితంలో ఏది కూడా సాధించడం. ఇక్కడ ఉన్న అనేక మంది ఈరోజు ఈ ఉన్నతమైన స్థితిలో ఉండడానికి మీరు ఎంతో హార్డ్ వర్క్ చేస్తుంటారు, ఎంతో క్రమశిక్షణ కలిగి మీరు జీవించుంటారు. మేబీ దట్ ఈస్ ద రీజన్ వై యు ఆర్ ఆల్ హియర్. ఇక్కడ ఉన్న మీరు ఉన్నారు. అటు రీతిగానే మన ఆత్మీయ జీవితంలో కూడా క్రమశిక్షణ కలిగి ఉన్నప్పుడు ఆ కఠోరమైన క్రమశిక్షణ, మనం కమిట్మెంట్ కావాలి, సమర్పణ కావాలి, సంకల్పం కావాలి. ఆ స్థితికి నేను వెళ్ళాలి, ఆత్మీయ స్థితిలో నేను ఎదగాలి, వర్ధిల్లాలి అని నీలో ఆ కమిట్మెంట్, ఆ సమర్పణ, ఆ సంకల్పం నీలో ఉంటుందో ఆ బలమైన సంకల్పమే నేను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడిన మనందరం కూడా ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఆత్మీయంగా ఉన్నత స్థితికి వెళ్ళాలని మనం అనుకోండి. చాలామంది కంపేర్ చేసుకుంటూ ఉంటారు. విశ్వాసులు ఏం చేస్తుంటారంటే, ఆ సహోదరి కన్నా నేను ఇంకా బాగా పాట పాడాను, ఆ సహోదరి కన్నా నేను ఇంకా బాగా ప్రార్థన చేశాను, ఆ సహోదరి కన్నా నేను బైబిల్ వాక్యంలో నేను చాలా ముందున్నాను. ఈ విధంగా మనం ఆలోచన చేస్తుంటాం. ఇట్స్ ఫైన్, చాలా సంతోషం. ఆత్మీయ స్థితిలో కూడా ఉన్నతంగా ఎదగడానికి క్రమశిక్షణ మనకి అవసరమైంది. క్రమశిక్షణ లేనిదే అది సాధించడం అనేది అది ఎన్నడూ ఎప్పుడు అది సాధ్యము కానే కాదు. ఈరోజు మనం చూడబోతున్నాము ఆత్మీయమైన క్రమశిక్షణకు అతి ముఖ్యమైనది. ఆత్మీయమైన క్రమశిక్షణకు అతి ముఖ్యమైనది దేవుని వాక్యం ద్వారానే, దేవుని యొక్క వాక్యం ద్వారానే. వితౌట్ గాడ్స్ వర్డ్ we cannot progress in a spiritual discipline. Without God's word we cannot progress in spiritual discipline. దేవుని వాక్యం ద్వారా మాత్రమే మన ఆత్మీయ స్థితిలో మనం ముందుకి ఎదగగలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ విధంగా? ఆ వాక్యము యొక్క ఉద్దేశం ఏంటి?
ఆ వాక్యం గురించి ఈరోజు మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడబోతున్నాము. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే ఐ వుడ్ లైక్ టు ఫినిష్. 6 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడుతున్నాయి. మనందరికీ తెలిసినట్టే ఉంటున్నాయి, కానీ బట్ మెనీ టైమ్స్ వీ ఫెయిల్ టు ఫాలో, వీ ఫెయిల్ టు ప్రాక్టీస్. అంటే సాధన చేయటంలో మనం ఫెయిల్ అవుతున్నాం మనం చాలా సందర్భాల్లో. వినో మనకు తెలియదని కాదు, వాక్యం తెలుసు. ఇక్కడ ఉన్న వారందరూ కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చాలామంది వాక్యం బాగా తెలుసు, వాక్యం చదువుతున్నారు, కానీ చాలా సందర్భాల్లో దీనిని మనం అనుసరించటంలో, దీనిని సాధన చేయటంలో మనం ఫెయిల్ అవ్వడం బట్టే ఆత్మీయమైన క్రమశిక్షణ ద్వారా ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం. కాబట్టి దినాన 6 ప్రాముఖ్య విషయాలు మనం చూడబోతున్నాము. ఈ 6 ప్రాముఖ్య విషయాల్ని ఒక్కసారి మనము సరిగా విశ్లేషణ చేసుకుని అది మన జీవితానికి మనం అన్వయించుకున్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక ట్రెమెండస్ చేంజ్ అనేది నీ జీవితంలో చూడగలమన్నమాట. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు దేవుని వాక్యమును వినడము. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుని వాక్యమును వినడము. ఎందుకంటే దేవుని వాక్యం వినకుండా మన విశ్వాస జీవితంలో ఏమాత్రం ఎదగలేం. కాబట్టి దేవుని వాక్యం వినాలి. చాలా సందర్భాల్లో వీఆర్ సో మెనీ పీపుల్ దే ఆర్ నెగ్లెక్టింగ్ లిజనింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, హీరింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వినడానికి చాలామంది నిర్లక్ష్యం చేయవారు చాలామంది కనబడుతుంటున్నారు. మరొకసారి ఒక కమిట్మెంట్ తీసుకోవాలి. దేవుని వాక్యం వినే సమయాన్ని ఇప్పుడు కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం ఇక్కడ ప్రకటించబడుతున్నప్పుడు, దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ సమయాన్ని ఖచ్చితంగా సమర్పణతో ఇక్కడ కూర్చుని ఉండాలి. ఎందుకంటే ఇది దేవుని వాక్యము, ఇది దేవుని యొక్క వాక్యం అన్నది. కాబట్టి మిగతా పనులన్నిటికంటే దేవుని వాక్యము శ్రేష్టమైనదిగా మనం భావించాలి. దేవుని వాక్యము ఎందుకు మనకు అవసరమైంది? దేవుని వాక్యం యొక్క ముఖ్యమైన ఉద్దేశాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యం వినడం ద్వారా విశ్వాసం. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చూసినప్పుడు, రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చూసినప్పుడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలనే. వినుట వలన విశ్వాసం. ఏ మాటలు వినాలంటే క్రీస్తు గూర్చిన మాటలే. ఈ బైబిల్ యొక్క గొప్పతనం ఏంటంటే ఈ బైబిల్ క్రీస్తును గూర్చిన వాక్యం తెలియజేస్తుంది, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తుంది, క్రీస్తు చేసిన కార్యాల గురించి తెలియజేస్తుంది, క్రీస్తు చేసిన అద్భుతాల గురించి తెలియజేస్తుంది, క్రీస్తు యొక్క బోధనలు తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, నిత్యత్వం గురించి ఈ బైబిల్ మాత్రమే తెలియజేస్తుంది. నిత్యత్వంలో ఎట్టి రీతిగా మనం వెళ్ళాలో, ఈ లోకంలో జీవిస్తూనే నిత్యత్వం గురించి ఈ బైబిల్ మనకి విలువైన సత్యాన్ని, వాక్యమును మనకు బోధిస్తుంది. కాబట్టి నువ్వు విశ్వాస జీవితంలో స్థిరపడాలంటే, విశ్వాస జీవితంలో నువ్వు బలపడాలంటే, నువ్వు విశ్వాస జీవితంలో వృద్ధి చెందాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని క్రమముగా వినాలి. దేవుని వాక్యాన్ని క్రమముగా వింటూ ఉండాలి. దేవుని వాక్యాన్ని క్రమముగా వింటున్నప్పుడు ఆ వాక్యం నేను విశ్వాసంలో స్థిరపరుస్తుంది, ఆ వాక్యం విశ్వాసంలో నేను బలపరుస్తుంది, ఆ వాక్యం ఆత్మీయ స్థితిలో నేను ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తుంది. అయితే చాలా సందర్భాలు మెనీ టైమ్స్ వీఆర్ జస్ట్ లిజనర్స్, వీఆర్ నాట్ డూయర్స్. మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని వినడానికి చాలా ఆసక్తి వ్యక్తం చేస్తుంటాం. అందరూ వింటున్నారు వాక్యం, అందరూ వాక్యం వింటున్నారు, దానికి ఎవరు కూడా అతీతులు కాదు, అందరూ వాక్యం వింటున్నారు. అయితే వాక్యం వింటున్న మనందరం కూడా అరే ఈరోజు వాక్యం బాగుంది అని చాలామంది కూడా చెప్పచ్చు, అభినందించవచ్చు. ఒకనొక సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తుని అట్రీతిగానే అభినందించారు. నీ వాక్యం చాలా బాగుందని చెప్పి యేసయ్యని వాళ్ళు అభినందించారు. యేసయ్య వార్త ఏమన్నారు తెలుసా? చూడండి, వాక్యాన్ని చూసినట్లయితే లోకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనం. ఆయన అవును కానీ దేవుని వాక్యం విని, దాని ముందు వచనం కూడా చదవండి, అంటే అభినందించడం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములై ఉన్నవని
కేక వేసి అంటే ఆమె యొక్క రెస్పాన్స్ ఎలా ఉందంటే కేక వేస్తుందంట. ఆమె రెస్పాన్స్ ఎలా ఉందంటే ఆమె యేసయ్య వాక్యం చెప్పిన వెంటనే కేక వేస్తుంది. ఆమె కేక వేస్తూ నిన్ను మోసిన గర్భమును నువ్వు కుడిచిన స్తనములను ధన్యములు అని చెప్పి కేక వేసి చెప్పగా ఆయన అవును కానీ దేవుని వాక్యం విని దానిని గైకుని వారు మరి ధన్యులు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఉన్న మనందరం కూడా చాలా సందర్భాల్లో వీఆర్ ఇన్ ఎ స్టేజ్ ఆఫ్ లిజనర్స్. వీఆర్ ఎ స్టేజ్ ఆఫ్ లిజనర్స్. వీ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని వింటున్నాం. వాక్యం చెప్పిన వెంటనే కొన్ని సందర్భాల్లో వాక్యాన్ని నేను ఇలా చెప్తున్న సేపే చాలామంది వాక్యాన్ని రిఫరెన్స్ తీసేస్తున్నారు. అండ్ యు ఆర్ సో థరో. ఎందుకంటే బైబిల్ వాక్యము అంతగా మీరు దాన్ని చదువుతుండలో మీరు చాలా క్విక్గా ఉన్నారు. మీరు ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు వాక్యం వినడం మాత్రమే కాదమ్మా. అవును, వాక్యము వినడం మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని గైకుని వారు మరి ధన్యులు అని చెప్తున్నారు. ఇక్కడున్న మనందరం కూడా ఈరోజు ఆ స్టేజ్లో నిలిచిపోదామా? వాక్యాన్ని విని 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 ఎన్నో సంవత్సరాలుగా వాక్యం వింటానే ఉన్నాం. మనం వాక్యాన్ని గైకుని వారికి ఎప్పుడైతే మన జీవితాన్ని మార్చుకుంటామో అప్పుడే మనము ధన్యులమని యేసయ్య చెప్పిన మాట. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా ఆత్మీయమైన స్థితిలో ఎదగాలంటే వాక్యాన్ని గైకుని వారికి ఉండాలి. వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, వాక్యాన్ని వినాలి. ఆ వాక్యం వినడం ద్వారా విశ్వాసంలో బలపడతాం మనం. ఆ వాక్యం వినడం ద్వారా మన జీవితంలో ఆత్మీయంగా స్థిరపడతాం మనం. కానీ వాక్యం వినడం మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని మన జీవితంలో గైకుని వారు మరిధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తున్నాడు ఆత్మీయ స్థితిలో వాక్యం వినడం అనేది చాలా శ్రేష్టమైనది. ఆత్మీయమైన క్రమశిక్షణలో ఆ వాక్యం వినడంతో పాటు ఆ వాక్యం మనలో పనిచేయాలంటే దేవుని యొక్క నడిపింపు ఖచ్చితంగా మనకి కావాలి. మొదటి తెస్సలోని పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. మొదటి తెస్సలోని పత్రిక 2వ అధ్యాయము మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమును ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని అంగీకరించి. చాలా సందర్భాలు గమనించండి. డోంట్ లుక్ టువర్డ్స్ ఒక మానవ రీతిగా నేను మాట్లాడుతున్నట్టుగా ఎప్పుడు భావించొద్దు. వెన్ ఐఎమ్ స్టాండ్ హియర్, ఒక దైవజనుడిగా నేను ఇక్కడ నించున్నాను. ఐఎమ్ కాల్డ్ బై గాడ్. దేవుని యొక్క పిలుపు చేత దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నాడు. నేను ఒక ఉద్యోగంగా నేను ఇక్కడ పరిచయం చేయట్లేదు. దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నది దేవుని యొక్క పిలుపు చేత దేవుడు ఇక్కడ నడిపించాడు. ఇక్కడ దేవుని మాటలు మేము చెబుతున్నప్పుడు ఒక మనుషులు మాట్లాడుతున్న మాటలుగా మీరు భావించవద్దు. దేవుని నడిపింపు సిద్ధపాటు ఖచ్చితంగా అది మేము ప్రిపేర్ అయ్యే ఆ పరిశుద్ధాత్మ నడిపింపు చేతే ఆ వాక్యాన్ని ఇక్కడ ధ్యానం చేయడానికి సిద్ధపడుతుంటాం. కాబట్టి ఇక్కడ వాక్యం మేము చెప్తున్నప్పుడు దేవుని మాటలుగా దాన్ని మీరు భావించి అంగీకరించాలని ఇక్కడ పౌలు భక్తులు తెస్సలోని సంఘాన్ని ఉద్దేశించి రాస్తున్న రీతిగా ఈ హేతు చేత మీరు దేని గురించి వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లుగా దేవుని వాక్యమని దాన్ని అంగీకరించదు కనుక మేమనో మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగొచ్చేను. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని ఇది దేవుని వాక్యము, ఇది దేవుని ప్రేరణ చేత చెప్పబడిందని ఆ వాక్యాన్ని విశ్వసించి ఆ వాక్యాన్ని మీరు అంగీకరిస్తున్నట్లయితే మీలో కార్యసిద్ధి చేయించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీరు కార్యసిద్ధి చేయించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది నీలో ఫలింప చేస్తాడు. కాబట్టి వాక్యాన్ని విని విడిచిపెట్టద్దు. ఆ వాక్యాన్ని మీరు అంగీకరించినప్పుడు ఆ వాక్యాన్ని ఇక్కడ మీరు ఎప్పుడైతే భద్రం చేసుకుంటారో పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే అది నీలో ఫలించడానికి దేవుడు కార్యం చేస్తాడు. కార్యసిద్ధి చేయవాడు ఆయనే. కాబట్టి ఇక్కడ కూడిన మనందరం కూడా అటెంటివ్గా వాక్యాన్ని వినాలి. అటెంటివ్గా వాక్యాన్ని విన్న వాక్యాన్ని అంగీకరించాలి. అంగీకరించినప్పుడు నీలో ఫలింప చేయవాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడని మనం గ్రహించాలి. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఆత్మీయమైన క్రమశిక్షణలో మనము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినువారుగా ఉండాలి కదా, శ్రద్ధగా అంగీకరించేవారు ఉండాలి. ఆ వాక్యము నీలో ఫలించడానికి దేవుడే కార్యం చేస్తాడు. అది దేవుని పని. నీలో కార్యసిద్ధి చేయవాడు అది దేవుని పని. కాబట్టి వినడం నీ బాధ్యత. నువ్వు బయట ఉన్నావు అనుకో, వింటావా? బయట ఉంటే నువ్వు వింటావా? వినవు.
కానీ లోపల ఉన్న దేవుని సన్నిధికి వచ్చి అటెంటివ్గా నువ్వు వాక్యాన్ని వింటున్నప్పుడు, ఆ వాక్యాన్ని అంగీకరించినప్పుడు ఆ కార్యాన్ని దేవుడు నీలో సఫలత చేస్తాడు. కాబట్టి మొట్టమొదటి చూసినప్పుడు దేవుని వాక్యాన్ని వినుట ద్వారా మన ఆత్మీయమైన క్రమశిక్షణలో ఎదగగలము. అది మొట్టమొదటిది. రెండవది, దేవుని వాక్యమును చదవడం ద్వారా. దేవుని వాక్యాన్ని చదవడం. దినములు బహు చెడ్డగా ఉన్నాయి. ఈ లోకమంతా కూడా చూసినప్పుడు అనేకమైన మరి అపవిత్రమైన కార్యాలు, అనేకమైన వింతలు, అనేకమైన విడ్డూరాలు, ఎన్నడూ ఎప్పుడు వినని అనేకమైన కార్యాలు మీరు వింటున్నారు. ఈరోజు వింటున్నారా? ఒకప్పుడు మనం న్యూస్ పేపర్ చదువుతునేవాళ్ళం. ఈరోజు అవసరంలా. ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికే, మీ చేతుల్లోనికే వచ్చేస్తుంది. ప్రపంచంలో జరిగిన ఒక సంఘటన 5 నిమిషాల్లో జరిగింది, ఇక్కడ నీ చేతిలోకి వచ్చేస్తుంది. వెంటనే ఫ్లాష్ న్యూస్ అన్ని మాధ్యమాలకు, అన్ని మీడియాలోకి, సోషల్ మీడియాలోకి అవన్నీ కూడా వచ్చేస్తాయి. అంటే చాలా ఈజీగా సమాచారం నీకు అందడం చాలా సులువు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా అనేకమైన వ్యర్థమైన వాటిని ఎక్కువగా చదవడం ద్వారా మన మనసులను పాడు చేసుకుంటున్నాం, మన మైండ్స్ని మనం పాడు చేసుకున్నాం, మన ఆలోచనలు మనం పాడు చేసుకున్నాం. మనము దేవుని వాక్యాన్ని అనుదినం పఠించాలి. ఎందుకంటే సమయము చాలా చెడ్డగా ఉన్నది, దినములు చెడ్డగా ఉన్నాయి. మన అంత్యకాలంలో అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాము. మనుషులు భయంకరమైన విపరీతమైన ఆలోచనలు కలిగి జీవిస్తున్న ఈ తరుణంలో దేవుని వాక్యం చదవడం అనేది చాలా ముఖ్యమైనది. చాలా సందర్భాల్లో దేవుని వాక్యాన్ని చదవడంలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటున్నారు. క్రమంగా చదవడంలో ఇక్కడ ఉన్న మనందరం కూడా గుండె మీద చేసుకుని మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. వాక్యాన్ని ఎంతమంది చదువుతున్నారో, ఎంతమంది క్రమంగా చదువుతున్నారో మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. వాక్యం ఎందుకు అవసరమో వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం చూస్తున్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును. చూసారా, మళ్ళా వాక్యం చెప్తుంది. నువ్వు వాక్యం వినడం మాత్రమే కాదు, నువ్వు చదవాలి. ఆ చదివి విని దాన్ని గైకొని వారు మరి ధన్యులు. సమయము సమీపించుచున్నది. డేస్ ఆర్ ఇన్ ఈవిల్. మనం ఈవిల్ డేస్లో ఉన్నాం. మనం అనేకమైన రకరకాలైన వింతలు, విడ్డూరాలు ఈ లోకంలో ఎన్నడూ జరగని కార్యాలు ఈ లోకంలో జరుగుతున్నాయి. నువ్వు అందుకే దేవుని వాక్యాన్ని చదవాలి. చాలామందికి బైబిల్ పూర్తి చేయలేని వారు ఇక్కడ చాలామంది ఉన్నారు. అది మీరుగా తెలుసు. బైబిల్ పూర్తి చేయని వారు, బైబిల్ని క్రమంగా చదవని వారు. నేను చదువుతుంటే అక్కడ కొంతమంది రాస్తున్నారు, కొంతమంది బైబిల్ పూర్తిగా 71 అవర్స్లో చదివేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక రోజులో కూడా చదివిన వాళ్ళు ఉన్నారు, ఒక రోజులో కూడా చదివిన వారు ఉన్నారు. లేకపోతే రోజుకి 3 నిమిషాల సమయంలో చదువుతుంటే 3 సంవత్సరాల్లో పూర్తి చేయొచ్చంట. లేకపోతే 5 నిమిషాలు, లేకపోతే రోజుకి 3 అధ్యాయాలు, లేకపోతే 5 అధ్యాయాలు చొప్పున చదివితే 1 ఇయర్లో బైబిల్ చదవచ్చంట. వాట్ ఎవర్ ద మెథడ్ యూ చూస్, మ్యాథమెటికల్గా మీరు వాట్ ఎవర్ ద మెథడ్ యూ చూస్, దెర్ ఆర్ సో మెనీ మెథడ్స్ మనకి ఈరోజు ఆన్లైన్లో కూడా ఉన్నాయి. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ 6-7 సంవత్సరాల నుంచి దైవజనుడిగా నేను కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మేము కూడా ప్రోత్సహించి క్రమంగా బైబిల్ని చదవండి అని చెప్పి దానికి ఇంటిగ్రేటెడ్గా బైబిల్ ఎగ్జామ్స్ కూడా మిమ్మల్ని పెట్టడము జరుగుతుంది. వీఆర్ హ్యాపీ దట్ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ రెగ్యులర్లీ. వాక్యాన్ని రీడ్ చేయడానికి క్రమంగా ఎంతోమంది నిర్ణయాలు తీసుకున్నారు. గడిచిన దినాల సిస్టర్ సలోమి గారు చెప్పారు, నేను ఎప్పుడు బైబిల్ చదవలేదండి, నేను పూర్తి చేస్తున్నానని చెప్తున్నారు. ఇలాగ అనేక మంది సిస్టర్స్, అనేక మంది బ్రదర్స్, అనేక మంది యవనస్తులు, అనేక మంది ఫ్యామిలీ పీపుల్ వాళ్ళందరూ కూడా చెప్పారు, బైబిల్ మేము క్రమంగా చదవడానికి మేము నిర్ణయించుకున్నామండి, మేము పూర్తి చేసాం. అయితే చాలామంది స్టార్ట్ చేస్తున్నారు, దాన్ని ఎండ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. కొంతమంది నూతన సంవత్సరం వచ్చేసరికి బైబిల్ ఇయర్ ప్లాన్ ఇచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తున్నారు, కానీ దాన్ని ఫినిష్ చేయట్లేదు. ఒకసారి కూడా మనందరం కూడా ఆలోచించండి. సంకల్పం ఉండాలి, సమర్పణ ఉండాలి. సంకల్పం ఉండాలి, సమర్పణ ఉండాలి. నీలో ఆ బలమైన కోరిక, నేను పూర్తి చేయాలి, నేను చదవాలి, నేను వాక్యాన్ని తెలుసుకోవాలని ఆశ నీలో ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఆ ఆశ లేనప్పుడు కొన్ని సందర్భాల్లో అనేకమైన హిస్టరీ ఉంటుంది. అది చదువుతున్నప్పుడు హిస్టారికల్ థింగ్స్ ఉంటాయి, దాంట్లో చరిత్ర ఉంటుంది, అనేకమైన వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు ఉంటాయి. ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో నీకు అనాసక్తి రావచ్చు. బట్ స్టిల్ దిస్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యంలో ఉన్నవన్నీ కూడా మనుషుని యొక్క ఆలోచన చేత రాయబడలేదని, అది
పరిశుద్ధాత్మ ప్రేరణ చేతే వాక్యం రాయబడిందని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనం క్రమముగా చదవాలి. ఈ వాక్యాన్ని మనము క్రమముగా చదవాలి. వాట్ ఎవర్ ద మెథడ్ యూ చూజ్, ఏ పద్ధతినైనా నువ్వు ఎంచుకో, కానీ వాక్యాన్ని క్రమముగా చదవడం చాలా ముఖ్యమైనది. వాక్యాన్ని క్రమముగా చదవడం ముఖ్యమైనది. ఆ వాక్యాన్ని క్రమముగా చదివినప్పుడే పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా వాక్యం నీకు దేవుడు నీకు అవగాహనలోకి తీసుకువెళ్తాడు. ప్రార్థన చేసుకోవాలి ఖచ్చితంగా. వెన్ యూ రీడ్ బైబిల్ యు ప్రే. దేవ, దినాన్ని వాక్యం చదువుతున్నాను, ఈ వాక్యం నాకు అర్థమయ్యే రీతిలో నాకు సహాయం దయచేయి. నీ నడిపింపు ద్వారా నేను ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయని దేవుడిని అడిగినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా ఆ వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోగలవు. అంతేగాని పైన అలా చదువుతున్నప్పుడు నీకు ఎప్పుడు కూడా నీకు అర్థము కానే కాదు. కాబట్టి వాక్యాన్ని మనం చదవాలి. ఎందుకంటే మరి సమయము బహు సమీపంగా ఉన్నది, దినములు బాగా చెడ్డగా ఉన్నాయి. కాబట్టి ఈ లోకంలో మనం చేయాలంటే దేవుని వాక్యాన్ని మనం చదవాలి. మరొకసారి అందరిని కూడా నేను బ్రతిమాలుతున్నాను, ఒక పాస్టర్ గారిగా క్రమమైన రీతిలో బైబిల్ చదవండి అని కోరుతున్నాను నేను. అది 1 సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాలు నేను చెప్పట్లేదు, కానీ క్రమమైన రీతిలో బైబిల్ చదవాలండి. బట్ ఐ ఇన్సిస్ట్ ప్లీజ్ ఫాలో ద బైబిల్ ఇయర్ ప్లానర్. ఆ ఇయర్ ప్లానర్ ఫాలో అయ్యి బైబిల్ను 1 సంవత్సరంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక్కసారిగా బైబిల్ చదివిన మాత్రం అర్థం కాదు. అది ఒకసారిగా బైబిల్ చదివిన మాత్రం అర్థం కాదు. నేను ఎన్నో సందర్భాల్లో ఎన్నో కోణాల్లో నేను వాక్యాన్ని ధ్యానం చేస్తుంటాను. బట్ స్టిల్ ఇట్స్ ఎ ఫ్రెష్ టు మీ. ఇంకా నాకు ఫ్రెషే, నేను ఇంకా స్టిల్ లెర్నర్. మీకు వాక్యం బోధిస్తాను నేను ఇంకా దీంట్లో నాకు పూర్తి అవగాహన లేదు. నాకు ఆ పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతున్నప్పుడు ఆ దేవుని యొక్క నడిపింపు ద్వారానే నేను దీన్ని అర్థం చేసుకుంటూ వస్తున్నాను. కాబట్టి ఇక్కడ కూడా మనందరం కూడా మరొకసారి బ్రతిమాలుతున్నాను, వాక్యాన్ని క్రమంగా చదవడం అలవాటు చేసుకుంటే అది క్రమశిక్షణలో ఉన్నప్పుడు ఆత్మీయంగా వృద్ధి చెందగలరు. అది ఆత్మీయమైన క్రమశిక్షణ అని చెప్పగలరు. రెండవది చూసినప్పుడు దేవుని వాక్యాన్ని చదవడం అనేది మన జీవితంలో అతి ముఖ్యమైనదని గమనించాలి. అది ఆత్మీయమైన క్రమశిక్షణలో వృద్ధి చెందుటలో ముఖ్యమైనది. మూడవది చూసినప్పుడు వాక్యమును అధ్యయనం చేయుట. రీడింగ్ ఈజ్ డిఫరెంట్, స్టడీయింగ్ ఈజ్ డిఫరెంట్. రీడింగ్ అంటే జస్ట్ అలా చదవడం అన్నమాట, చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం. అక్కడ ఏది ఉందో ఏంటో అవన్నీ తెలియదు. మేము బైబిల్ స్టడీ చేస్తున్నాము, మా యవన బిడ్డలకు తెలుసు బైబిల్ స్టడీ ఏంటో. ఐ రిక్వెస్ట్, లాస్ట్ వీక్ ఈశ్వర్ గారు అందరికీ అప్పీల్ చేశారు, సంఘం అందరికీ. టుడే యాజ్ అ పాస్టర్ గారుగా ఐఎమ్ అప్పీలింగ్ టు ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ కమ్ ఫర్ ద బైబిల్ స్టడీ. ఇట్ ఇస్ ఓపెన్ టు ఆల్ ఆఫ్ అస్. ఈ బైబిల్ స్టడీ ఎందుకంటే ఐ మేడ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఫర్ ద యూత్ పీపుల్. ఆ యూత్ పీపుల్ ద్వారా నేను మంచి రిజల్ట్స్ నేను చూశాను. మీరు వాళ్ళని అడగండి బైబిల్ స్టడీ ఎలా ఉంటుందో, దాని ద్వారా ఏ విధంగా ప్రతిఫలాన్ని వారు పొందుకున్నారో, ఏ విధంగా వారి జీవితంలో అది మార్పు తీసుకొచ్చిందో మీరు పర్సనల్గా వారిని ఎంక్వైరీ చేసి వారితో మీరు మాట్లాడండి. కాబట్టి టుడే ఐఎమ్ అప్పీలింగ్ టు ఆల్ ఆఫ్ యూ, దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు బైబిల్ స్టడీ. వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యం ద్వారా క్రమశిక్షణగా ఎదగాలి మీరు ఆశిస్తున్నట్లయితే, టుడే ఐఎమ్ కాలింగ్ యూ ఆల్ ఆఫ్ యూ, ఐఎమ్ ఇన్వైటింగ్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ జాయిన్ ఇన్ బైబిల్ స్టడీ. బైబిల్ స్టడీకి వచ్చి మీరు వాక్యాన్ని అధ్యయనం చేయాలని మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుచున్నాను. ఆ బైబిల్ స్టడీ ద్వారా వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేయడం, పరిశోధన చేయడం జరుగుతుంది. ఎందుకంటే దాంట్లో ప్రతి ఓడు కూడా ఇంపార్టెంటే, వాక్యంలో ప్రతి ఓడు కూడా ఇంపార్టెంటే. ఆ ప్రతి ఓడు ఆ సందర్భంలో ఎందుకు అక్కడ రాయబడింది, ఏ సందర్భంలో ఆ యొక్క రచయిత అక్కడ రాసి ఉన్నాడు, అవన్నీ కూడా ఆ వాక్యాన్ని అధ్యయనం చేయడం ద్వారానే అది సాధ్యమవుతుంది. కాబట్టి బైబిల్ అధ్యయనము అది చాలా ముఖ్యమైనది. ఆత్మీయ స్థితిలో ఎదగడానికి, ఆత్మీయమైన క్రమశిక్షణలో ఉండడానికి బైబిల్ అధ్యయనం చాలా ముఖ్యమైనది. బైబిల్లో మనం చూసినప్పుడు 2 ఎగ్జాంపుల్స్ మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. యెజ్రా రీతిగా పరిశోధన చేసినట్టుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. యెజ్రా భక్తుడు, యెజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం చూడండి. యెజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి, చూసారా, యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుటకు ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా వాక్యాన్ని మనం ఇతరులకు చెప్పాలంటే ముందు మనం క్రమశిక్షణలో ఉండాలి. వాక్యాన్ని మనం ఇతరులకు బోధించాలంటే మనం నేర్చుకోవాలి, మనము పరిశోధన చేయాలి. అప్పుడు మాత్రమే యు ఆర్ క్వాలిఫైడ్ టు టీచ్ అదర్స్. ఇక్కడ భక్తులని యెజ్రా రీతిగా చేస్తున్నాడు, వాక్యాన్ని పరిశోధిస్తూ ఆ వాక్యాన్ని నేర్చుకొని ఆ వాక్యాన్ని ఇశ్రాయేలుకు నేర్పుటకు దృఢ నిశ్చయం చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్న మనందరం కూడా ఈ దినాన
వాక్యాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించాలి. వాక్యాన్ని ఎప్పుడైతే అధ్యయనం చేయడం ప్రారంభిస్తావో దేవుని గురించి బాగా నువ్వు అర్థం చేసుకోవాలి. చాలా సందర్భాలు చెప్తున్నాను, దేవుని మీరు బాగా అర్థం చేసుకోవాలంటే, దేవుని మాటలు మీకు బాగా అర్థం చేసుకోవాలంటే, ఆత్మీయమైన మర్మాలు మీరు బాగా అర్థం చేసుకోవాలంటే దేవుని వాక్యాన్ని పరిశోధన చేయాలి. అక్కడ ఏముంది? అక్కడ దేవుని వాక్యాన్ని యెజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు. కాబట్టి ఈరోజు ఇక్కడున్న మనందరం కూడా దేవుని వాక్యాన్ని లోతైన అధ్యయనం చేయాలంటే, దేవుని యొక్క ఆత్మీయమైన మర్మాలు మనం తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని పరిశోధన చేయాలి, పరిశోధన చేయాలి. ఈరోజు నీవు నేను కూడా అటువంటి దృఢ నిశ్చయము, అటువంటి సమర్పణ కలిగి ఉన్నప్పుడు ఆత్మీయంగా ఎదగగలవు. కాబట్టి మూడవదిగా మనం చూసినప్పుడు దేవుని వాక్యాన్ని పరిశోధన చేయాలి. మరి పౌలు భక్తుడు మరి మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళి పరిచయం చేస్తున్న సమయంలో బెరయా ప్రాంత వాసులు దేవుని వాక్యాన్ని వారు చాలా ఆసక్తిగా సరిచూస్తుండేవారంట. ఈయన చెప్పింది సరైందా కాదా అంటే అంత ఆసక్తి వారికి ఉందంట. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 10-12 వచనాలు. పౌలు సీలను బెరయాకు పంపించి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి, వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినమో లేఖలను పరిశోధించుచు వచ్చరి. ఆ వాక్యమును ఆసక్తితో అంగీకరించి వారు చెప్పినది సరి అయినదా లేదా. అందుకే కాబట్టి ఇక్కడ దైవజనులుగా మేము వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యము సరైనదో లేదో కూడా మీరు పరిశీలించాలి, పరిశోధించాలి. మీరు రీడర్స్గా ఉండిపోయారనుకోండి, యూ కెనాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. మేము చెప్పినవన్నీ కూడా మీరు అది సరైనదో లేదో కూడా మీరు అవగాహన చేసుకోవాలి. అందుకే నేటి దినాల్లో మనం చూసినప్పుడు అనేకమైన రాంగ్ హెరసీస్ టీచ్ చేయబడుతున్నాయి. డోంట్ యాక్సెప్ట్ ఆల్ దిస్ హెరసీస్. మీరు వాక్యాన్ని పరిశోధన చేసినప్పుడు మీరు అటువంటివి అంగీకరించరన్నమాట. ఏది సరైందో ఏది సత్యమైందో అది మీరు ఖచ్చితంగా అవగాహన చేసుకుంటారు. కాబట్టి దేవుని వాక్యాన్ని పరిశోధించుట అతి ముఖ్యమైనది. దేవుని వాక్యాన్ని పరిశోధిస్తున్నప్పుడు ఆత్మీయమైన లోతైన మర్మాలు గ్రహించగలరు. దేవుడు అది మీకు బహిర్గతం చేస్తాడు. కాబట్టి మూడవది చేసినప్పుడు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం అతి ముఖ్యమైనది. నాలుగవది చూసినప్పుడు దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయుట. వీఆర్ సో లీస్ట్ బోదర్. చాలా సందర్భాల్లో మన వాక్యాన్ని కంఠస్థం చేయడంలో చిన్న పిల్లలకే సాధ్యం అది అనుకుంటాం మనం. ఇట్ ఈస్ అది పని ఎవరికంటే సండే స్కూల్ టీచర్స్ చిన్న పిల్లలకు బోధించడం అనేది. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు టీచ్ మై యంగ్ పీపుల్ ఆల్సో. నా యవనస్తులు కూడా నేను చెప్తున్నాను. బట్ సో మెనీ టైమ్స్ దే ఆర్ ఫెయిలింగ్. కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఫాలో అవుతున్నారు. బట్ నేను కూడా ఫెయిల్ అవుతున్నాను. ఎందుకంటే నేను కూడా ఆ విధంగా చేయాలి. ఈవెన్ పాస్టర్ గారు కూడా నేను కూడా కంఠస్థ వాక్యాలు నేర్చుకోవాలని, అనేకమైన కంఠస్థ వాక్యాలు నేర్చుకోవాలని నాకు కూడా ఆశ ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా, ఈవెన్ మై సెల్ఫ్ ఐఎమ్ మేకింగ్ ఏ కమిట్మెంట్. నేను కూడా అనుకుంటున్నాను స్టిల్ నేను కూడా అనేకమైన కంఠస్థ వాక్యాలు నేర్చుకోవాలి. బైబిల్లో ఉన్న అనేకమైన వాక్యాలు బై గాడ్స్ గ్రేస్ మనకు టెక్ టీమ్ ద్వారా ప్రతిరోజు ఒక వాక్యం మీకు పంపించబడుతుంది కదా. అట్లీస్ట్ దాన్ని మీరు బైహెడ్ చేయండి. ఆ వాక్యం, కంఠస్థ వాక్యం అనేది చాలా అవసరమైందంట. ఎందుకంటే ఒక భక్తుడు చెప్తున్నాడు, ఆ కొటేషను జెర్రీ బ్రిడ్జ్ అనే ఒక దైవజనుడు చెప్తున్నాడు, we cannot effectively pursue holiness without the word of God stored up in our minds, when it can be used by the Holy Spirit to transform you. దేవుని వాక్యాన్ని మన మనసులో ఎప్పుడైతే మనము దాన్ని స్టోర్ చేసుకుంటామో దాని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పవిత్రతలోనికి నడిపిస్తాడంట. అంటే దేవుని వాక్యాన్ని నీ మనసులో ఉంచుకోకపోతే, స్టోర్ చేసుకోకపోతే ఆ దేవుని వాక్యం నీలో ఫలించదు. మనం చూస్తున్నాడు, కార్యసిద్ధి కలుగు చేయవాడు ఆయనే. అందుకే దేవుని వాక్యాన్ని మనం కంఠస్థం చేయాలి. ఆ కంఠస్థం చేసినప్పుడే కదా మీరు ప్రార్థనలో కూడా మీరు
వాక్యాన్ని ఎత్తుపట్టుకుని ప్రార్థన చేస్తున్నారు. దెర్ ఆర్ సో మెనీ పీపుల్, వారు వాక్యాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయలేని వారు చాలామంది ఉన్నారు. బికాస్ కంఠస్థ వాక్యాలు వాళ్ళకి తెలియదు, వాక్యం వారికి తెలియదు. కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ ఉన్న మనందరం కూడా నీవు వాక్యాన్ని కంఠస్థం చేసినప్పుడు, ఆ వాక్యం నీ మైండ్లో స్టోర్ చేసుకుంటున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నేను పవిత్రతలోనికి నడిపిస్తాడు, నేను రూపాంతర అనుభవానికి తీసుకువెళ్తాడు. కాబట్టి వాక్యాన్ని కంఠస్థం చేయడం ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుని ప్రతి ఒక్కరు కూడా అటు రీతిగా చేసినప్పుడు నీ జీవితంలో ఎంతో గొప్ప మార్పుని నా జీవితంలో మనము చూడగలం. యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ బిఫోర్ యూ డై యాజ్ మచ్ యూ క్యాన్. నువ్వు ఎన్ని కంఠస్థ వాక్యాలు నేర్చుకుంటే అంత మంచిది. ఇంకో సంగతి తెలుసా, ప్రభువైన యేసుక్రీస్తు కూడా కంఠస్థ వాక్యాలు ఆయన కూడా తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా కంఠస్థ వాక్యాలు తెలుసు. ఎందుకంటే సాతాను వచ్చి శోధించినప్పుడు వాక్యంతో కదా సాతాను ఎదిరించాడు. ఆయన వాక్యం చేతనా ఆ శోధిస్తున్నప్పుడు ఆ మత్తయి సువార్త 4వ వచనం ఏమంటున్నాడు ఆయన? అది తినమని చెప్పినప్పుడు ఆ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని చెప్పినప్పుడు యేసయ్య ఏమని సంధించాడు చూడండి ఇక్కడ. మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల ఆయన జీవించును అని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అంటే యేసుక్రీస్తు కూడా కంఠస్థ వాక్యాన్ని కోట్ చేశారా? ఈరోజు కంఠస్థ వాక్యం ఎంత విలువైందో గమనించండి. ఆ కంఠస్థ వాక్యం నువ్వు మెమరైజ్ చేసినప్పుడు ఆ వాక్యం నీకు ఆయుధం. ఆ వాక్యం నీకు ఆయుధం. అది నీ మదిలో ఉంటుంది, నీ హృదయంలో ఉంటుంది. ఆ వాక్యం ద్వారా సాతాన్ని నువ్వు ఎదిరించవచ్చు, ఈ లోకంలో అపవిత్రతను ఎదిరించవచ్చు. ఆ వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని నువ్వు సాతాన్ని ఎదిరించగలవు. కాబట్టి ఆ కంఠస్థ వాక్యం మన జీవితంలో చాలా అవసరమైంది. ఆ కంఠస్థ వాక్యం మనం బ్రతికిస్తుందని, ఆ కంఠస్థ వాక్యం మనం జీవింపచేస్తుందని దేవుని వాక్యం కీర్తన 19:11 చూసినప్పుడు చదవద్దులండి ఈ మాటలు. ఆ వాక్యం మన జీవితంలో ఉన్నప్పుడు ఆ వాక్యం మనం బ్రతికిస్తుంది, ఆ వాక్యం మనం సరిచేస్తుంది, ఆ వాక్యం మనం ధైర్యపరుస్తుంది, ఆ వాక్యం మనం ఆదరిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం మనకి అవసరమైంది. కాబట్టి 4వ చూసినప్పుడు దేవుని వాక్యాన్ని మనం కంఠస్థం చేయడం అనేది ఆత్మీయ క్రమశిక్షణలో ఒక ముఖ్యమైనదిగా మనం భావించాలి. 5వదిగా చూసినప్పుడు దేవుని వాక్యమును ధ్యానం చేయుట. ఆత్మీయ స్థితిలో ఎదగాలంటే, ఆత్మీయ స్థితిలో వర్ధిల్లాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. భక్తులైన యెహోషువకు అదే ఫార్ములా దేవుడు తెలియజేశాడు. భక్తుడైన యెహోషువ సక్సెస్ అయ్యాడంటే దానికి కారణం ఏంటి తెలుసా? దివారాత్రుల వాక్యాన్ని ధ్యానం చేశాడంట. యెహోషువ సక్సెస్ అయ్యాడంటే దేవుని శక్తి చేత, దేవుని బలము చేత అతను సక్సెస్ అయ్యాడు. అతను చేయు పనులన్నీ కూడా వర్ధిల్లాయంట. దానికి కారణం ఏంటి తెలుసా? ఒక సక్సెస్ఫుల్ యోధుడిగా యెహోషువ సక్సెస్ అయ్యాడంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాడు. దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానం చేశాడు. అందుకే అతను సక్సెస్ అయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని మన జీవితంలో ఏ విధంగా అది ఫలిస్తుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి, నేను రిఫరెన్సెస్ మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. ఒక టీ కప్పులో గ్రీన్ టీయో ఏదో టీ అనుకోండి పని, మీరు ఆ టీ బ్యాగ్ వేశారు, దాంట్లో హాట్ వాటర్లో వేసిన వెంటనే నీళ్లు కలర్ మారుతుందా? అది ఏ కలర్ అయితే కలర్ మారుతుందా? ఆ తర్వాత దాంట్లో వాసన వస్తుందా? దాంట్లో టేస్ట్ వస్తుందా? అంటే అది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దాంట్లోనికి మార్పు అనేది కనబడుతుంది కదా. నీ మైండ్లో కూడా వాక్యం అలాగే ఫలిస్తుంది. నీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అది నీ మదిలోకి వెళ్ళిపోతుంది, నీ మనసులోకి వెళ్ళిపోతుంది, నీ ఆలోచనకు వెళ్ళిపోతుంది, నీ తలంపులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నీ చూపు మారిపోతుంది, నీ మాటలు మారిపోతాయి, నీ ఆలోచన మారిపోతుంది, నీ నడవడిక మారిపోతుంది, నీ జీవితమే మారిపోతుంది. కాబట్టి నీ వాక్యాన్ని ధ్యానం చేయడం అనేది అతి ముఖ్యమైనది. ఇక్కడ యెహోషువ అటు రీతిగా వాక్యాన్ని ధ్యానం చేశాడు. అటు రీతిగా అతడు సక్సెస్ అయ్యాడు, జీవితంలో వర్ధిల్లాడు. అతడు వర్ధిల్లినట్టుగా మనం చూస్తాం. కీర్తన 1లో కూడా మనం తెలిసినట్లయితే, కీర్తన 1వ అధ్యాయంలో కూడా మనం చూసినట్టు దివారాత్రుల వాక్యాన్ని ధ్యానించేవారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లాలంటే దివారాత్రులు కూడా వాక్యాన్ని చదవాలి. ఈరోజు మనం అనుకున్నట్టుగా ఒక గంట చదివితే, ఒక 5 నిమిషాలు చదివితే, ఒక 15 నిమిషాలు చదివితే ఇలాగ పెట్టుకోవడం కన్నా దివారాత్రుల వాక్యాన్ని ధ్యానించాలి. దివారాత్రుల వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఎప్పుడైతే ధ్యానం చేస్తావో అది నీలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అది నీ జీవితాన్ని మారుస్తుంది. అది నీ జీవితాన్నే కాదండి, నీ కుటుంబాన్ని మారుస్తుంది. నీ కుటుంబానే కాదు, నీవు అనేక మందిని ఈ లోకంలో నువ్వు మార్చగలవు. కాబట్టి వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా ఆత్మీయ స్థితిలో నువ్వు వృద్ధి చెందగలవు, క్రమశిక్షణలో ఉండగలవు. చివరిగా చూసినట్లయితే నువ్వు ఆత్మీయ స్థితిలో వాక్యాన్ని అన్వయించుకోవాలి. నువ్వు ఆత్మీయ స్థితిలో వాక్యాన్ని
ఒక రిఫరెన్స్ చెప్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరుచూచి నిలకడగా ఉండువాడు ఎవడో వాడు విని. చూసారా, నువ్వు ఆత్మీయ స్థితిలో ఒక కన్సిస్టెన్స్ కలిగి నువ్వు ముందుకు వెళ్ళాలంటే వాక్యాన్ని విని మర్చిపోయేవారు కాదంట. వాక్యాన్ని విని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటాం కదా, వాళ్ళు కాదంట. వాక్యాన్ని విని మరచువారు కాదు, క్రియలు చేయవాడు అండి తన క్రియలలో ధన్యుడగును. కాబట్టి ఆ వాక్యాన్ని విని నువ్వు అంగీకరించినప్పుడు దాన్ని కార్యసిద్ధి చేసేవాడు దేవుడే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ వాక్యాన్ని విని ఇక్కడ విడిచిపెట్టద్దు. ఈ వాక్యం విని ఇక్కడ నువ్వు విడిచిపెట్టదు. ఈరోజు వాక్యం నన్ను బలపరిచింది. ఆ వాక్యాన్ని నువ్వు మరలా ధ్యానం చేయాలి, మరలా మననం చేసుకోవాలి, మరలా ఇంటికి వెళ్ళి చదవాలి. అటు రీతిగా ఆ వాక్యాన్ని నువ్వు విని మరిచిపోకుండా నీ జీవితంలో దాన్ని అంగీకరించినప్పుడు ఆ వాక్యాన్ని కార్యసిద్ధి కలిగించేవాడు దేవుడే అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడం ద్వారా ఆత్మీయంగా మనం ఎదగలము, క్రమశిక్షణలో ఉండగలము. చివరిగా చూసినట్లయితే వాక్యమును అన్వయించుకునట. వాక్యాన్ని అన్వయించుకున్నట్టంటే నీ లైఫ్లో ఒక చిప్ పెట్టేసుకోవాలన్నమాట. వాక్యం అనే చిప్ పెట్టుకోవాలి. ఈ వాక్యం అనే చిప్ నేను ట్రాక్ చేస్తుంది కదా. డ్రైవింగ్ ఏదో చిప్ పెడుతుంటారు కదా ట్రాకింగ్ చేయడానికి. అది ఎక్కడికి వెళ్ళినా సరే ఫలానా చోట ఉందని ట్రాకింగ్ చేస్తుందా. వాక్యం కూడా నేను ట్రాక్ చేయాలి. వాక్యం నేను ట్రాక్ చేస్తున్నప్పుడు నువ్వు మాట్లాడే మాట ఇది సరి అయిందా కాదా నీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఆ చిప్ నేను పెట్టినప్పుడు ఏంటంటే నీకు ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉంటుంది. ఆ చిప్పు పెట్టినప్పుడు చూస్తున్న చూపు సరైందా కాదో, నువ్వు వెళుతున్న నడక సరైందా కాదో, నువ్వు జీవిస్తున్న జీవితం సరైంది కాదో, ఆ వాక్యం నేను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. ఆ వాక్యం నేను సరి చేస్తూ ఉంటుంది. ఆ వాక్యం నేను బుద్ధి చెప్తూ ఉంటుంది. ఎప్పుడైతే వాక్యాన్ని అన్వయించుకున్నప్పుడు కానీ ఎప్పుడూ కూడా అనినిత్యం కూడా వాక్యంతో నీ జీవితాన్ని ముడిపెట్టుకున్నట్లయితే ఆ వాక్యం నేను నడిపిస్తుంది, ఆ వాక్యం నేను బలపరుస్తుంది, ఆ వాక్యం నేను సరి చేస్తుంది, ఆ వాక్యం నేను నడిపిస్తుంది, ఆత్మీయమైన క్రమశిక్షణలో ముందుకు నడిపిస్తుంది. ఫిలిప్పీ పత్రిక దేవుని వాక్యం చూస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూసినప్పుడు ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉన్నాయళ్ళ ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాత గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. కాబట్టి ఎప్పుడైతే వాక్యం అనే చిప్ ఇక్కడ పెట్టుకున్నాం అనుకో, ఏది శ్రేష్టమైంది, ఏది న్యాయమైంది, ఏది సత్యమైంది, ఏది పవిత్రమైంది, ఏది రమ్యమైంది, అది నువ్వు ఖచ్చితంగా ఆచితూచి నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోగలవు. కాబట్టి ఈరోజు ఇక్కడ మనందరం కూడా మరొకసారి మరలా దేవుని వాక్యానికి రీడెడికేట్ చేసుకుందాం. ఈరోజు అందరూ కూడా నేను ఆత్మీయంగా క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఆత్మీయంగా నేను ఎదగాలంటే ఈ 6 పాయింట్స్. 1, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయాలి, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, దేవుని వాక్యాన్ని అన్వయించుకోవాలి. ఇటు రీతిగా క్రమశిక్షణ కలిగి నీ జీవితంలో దీన్ని అన్వయించుకుంటున్నప్పుడు అది నీ జీవితాన్ని మారుస్తుంది. నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.